విశ్వ అమూల్య మెడలో తాళి కట్టబోతూ ఉంటే అమూల్య విశ్వాన్ని దూరంగా నెట్టేస్తుంది. "నీకు దండం పెడతాను విశ్వ, నన్ను వదిలేయ్. మా నాన్న పరువు పోతుంది. నన్ను వదిలేయ్ విశ్వ" అని వేడుకుంటూ ఉంటుంది అమూల్య. దాంతో ఆ తాళిని విసిరికొడతాడు విశ్వ. "నువ్వు ఏడ్చావని తాళి కట్టకుండా వదిలిపెట్టలేదే. మీ వాళ్ళని ఏడిపించాలని, మీ నాన్న గుండె పగిలి చావాలని తాళి కట్టకుండా వదిలేశా. ఏంటి అలా చూస్తున్నావ్? మన 2 కుటుంబాలు కలవడం కోసం నిన్ను ప్రేమించాననేది పచ్చి అబద్ధం. మీ నాన్నపై పగ సాధించడం కోసమే నిన్ను ట్రాప్ చేశాను. పెళ్లి చేసుకుంటే కిక్కేముందే? మీ నాన్న గుండె పగిలి చావాలంటే మన పెళ్లి కాకూడదు. ఒకరోజు నువ్వు రాత్రంతా నాతో ఉన్నావని చెప్తాను. ఏకాంతంగా మేమిద్దరం కలిసి గడిపామని చెప్తాను. అప్పుడు నీ పెళ్లి ఆగిపోతుంది. నాతో తిరిగావని నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఎవ్వడూ ముందుకు రాడు. నీ క్యారెక్టర్ మంచిది కాదని ఊరంతా చెప్పుకోవాలి. ఆ అవమానం భరించలేక మీ నాన్న గుండాగి చావాలి" అని అంటూ ఉంటాడు విశ్వ. ఆ మాటతో విశ్వాని లాగిపెట్టి కొడుతుంది అమూల్య. దాంతో తిరగబడి లాగిపెట్టి కొడతాడు విశ్వ. దెబ్బకి వెళ్ళి మంచం మీద పడుతుంది అమూల్య. "మా కుటుంబానికి మీరు చేసిన ద్రోహానికి ప్రతీకారం ఎలా ఉంటుందో మీ నాన్నకి చూపిస్తానే" అని అంటూ ఉంటాడు విశ్వ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.